ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో రాబోయే రోజుల్లో ఆపదల నుండి అమ్మవారు మిమ్మల్ని రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనకి ప్రస్తుతం రాబోతున్న చంద్రగ్రహణం పాక్షికంగా ఉంటుంది. 7వ తారీఖు నైట్ వస్తుంది, 8వ తారీఖు తెల్లవారుజాము వరకు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. మనం ఈ చంద్రగ్రహణంతో మొదలుపెట్టి 2027 సెప్టెంబర్ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాకృతికపరమైన ఇబ్బందులు అంటే వానల వల్ల వరదలు రావడం, అంటువ్యాధులు రావడం, అలాగే ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్ ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండటం. ఇది మనం ఈ సంవత్సరం ఇక్కడ నుండి 2 సంవత్సరాలు చాలా జాగ్రత్తగా పాటించాలి. అలాగే ముఖ్యంగా సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ నెలలో గ్రహాలలో సూర్యుడు, అలాగే చంద్రుడు, శని భగవానుడు, గురుడు, అలాగే కుజుడు, వీటి వల్ల భూమండలం మీద ఉన్న మనుషులందరికీ కూడా ఆపదలు విపత్తులు వస్తాయి. ఈ సమయంలో ఖచ్చితంగా మనం నిత్యము మనసులో కొన్ని నామాలని స్మరించాలి, కొన్ని మంత్రాలను కూడా స్మరించాలి. ఎవరైతే గాయత్రి మంత్రం తీసుకుంటారో వారు నిత్యము గాయత్రి చేయాలి కంపల్సరిగా. అలాగే మృత్యుంజయ మహామంత్రాన్ని ప్రతిరోజు విడవకుండా 108 సార్లు అనుకోండి. లేదా నారాయణ మంత్రం ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ. అలాగే అమ్మవారి మంత్రమైన ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఈ మంత్రాన్ని అనుకోవచ్చు. అలాగే హనుమత్ మంత్రమైన ఓం హనుమతే నమః, ఈ మంత్రాన్ని మీరు అనుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నుండి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడిని పట్టుకోవడానికి ప్రయత్నించేయండి. ఎవరైతే భగవంతుని పట్టుకుంటారో వారికి ఆపదలు రావు. ఎవరైతే పట్టుకోలేరో వారు ఆపదలకి ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులందరూ కూడా, మీరందరూ నా కుటుంబ సభ్యులు కాబట్టి మీ అందరికీ నా విన్నపం ఏంటంటే ఖచ్చితంగా మీరు వీటిని ప్రయత్నించేయండి. ఆ దేవుడిని పట్టుకోవడం వల్ల మహా విపత్తుల నుండి రక్షింపబడతాం. ప్రయత్నం చేయండి, మీకోసం మీరు ప్రయత్నం చేయండి. ప్రకృతి మిమ్మల్ని కాపాడుతుంది. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.